పెళ్లి రోజు అన్నమాట. సో హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ బుజ్జి, లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. డైరెక్ట్ గా తీసుకొచ్చి నీకు ఏది కావాలంటే అది తీసుకోవడానికి నేను ఈ రోజు రెడీగా ఈ ఉన్నాను. షాప్ అంతా తీసుకోనా? నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. 2 lakhs పెట్టి కొంటే తను నాకు 4 lakhs పెట్టి కొనివ్వాలి కాబట్టి ఒక పెద్ద హారం అయితే చూడాలి అని అనుకుంటున్నా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. అమ్మా ఊరుకోవాలడు అంటే నేను ఎంత హెవీగా ఏం పెట్టుకోను కానీ ఇది కొంటే ఇది ఫ్రీయా అండి? ఎంత మంచి ఐడియా, మన బుర్రకెందుకు తట్టలేదబ్బా. కొంతసేపు ఉండేవండి అలాగా ఎలా కొనుక్కోనుగా. నేత్రానందం. అది నేత్రానందం. సో ఇది నేనేమంటానంటే మన పెళ్ళి 7 సంవత్సరాలు అయింది కాబట్టి 7 వారాల నగలు కావాలా ఏంటి? అదే అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. బెల్ట్ లో కూడా వాడుకోవచ్చు అని అనిపిస్తుంది నాకైతే. ఈ రోజు మా పెళ్లి రోజు అన్నమాట. సో హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ బుజ్జి, లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. మనం ఎప్పుడు ఇలానే ఉందాము. అండ్ చాలా మంది మాకు పెడుతూ ఉన్నారు మీకు ఎవరి దిష్టి తగలకూడదు అని. మీ అందరి ప్రేమాభిమానాలు ఉన్నంతకాలం మాకు ఏ దిష్టి తగలదు. అండ్ వాళ్ళ దిష్టి తీసుకుంటున్నట్టు కూడా. అయితే ఈ రోజు వ్లాగ్ ఏంటి అని అంటే సిద్ధుకి నేను గిఫ్ట్ కొని ఇచ్చాను కదా. సో నేను ఎంత జెన్యూన్ తెలుసా? జెన్యూన్ అంటే యాక్చువల్లీ నాకు సర్ప్రైజెస్ అవన్నీ నేను తీసుకోవడం నాకు బాగా ఇష్టం. ఎదుటోళ్ళని ఎలా సర్ప్రైజ్ చేయాలనేది నాకు ఇప్పటివరకు తెలియదు. సో నేను దానికోసమనే నీకు బ్లైండ్ ఫోల్డ్ అది ఏం చేయకుండా, దట్ ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ అని కానీ ఏదన్నా జ్యువెలరీ సమ్ లేడీస్ ఐటమ్స్ అవన్నీ మాకు కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కదా. సో అందుకనే నీకు డైరెక్ట్ గా తీసుకొచ్చి నీకు ఏది కావాలంటే అది తీసుకోవడానికి నేను ఈ రోజు రెడీగా ఉన్నాను. ఈ షాప్ అంతా తీసుకోనా? నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. నేను చేసేది న్యూ ప్రాజెక్ట్, కొంచెం ఏదో 2 ప్రాజెక్టులు మాత్రమే. నేను సీరియల్ ప్రొడ్యూసర్ని కాదు. సో అయితే ఈ రోజు పెళ్లి రోజుకి సిద్ధు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. సో ఇవ్వాలి కదా మరి. అందుకని కామెంట్స్ లో ఇవ్వాలి కూడా కదా, అందరూ మరి అడుగుతున్నారు తీసుకోవాలి మీరు ఇచ్చే కదా. సర్ప్రైజ్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది, మీరు ఏ సర్ప్రైజ్ ఇస్తున్నారో తెలుసుకోవాలని ఉంది అని అన్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ విష్ణుకి ఓపెన్ సర్ప్రైజ్ అన్నమాట. సర్ప్రైజ్ ఏం లేదు, నీకు ఏది సర్ప్రైజ్ ఏం కావాలంటే అది లేదు. తీసుకో. డెఫినెట్ గా మనం పెళ్లి రోజైనా పండగ అయినా పబ్బమైనా ఏదో ఒక టైం అయితే మనకి అకేషన్ ఉంటే అకేషనే కావాలా ఏంటండి బంగారం కొనుక్కోవడానికి. ఏదో చెప్పాను మా ఆయనకి అలాగా. సో ఇప్పుడు నేను తనకి 2 lakhs పెట్టి కొంటే తను నాకు 4 lakhs పెట్టి కొనివ్వాలి కాబట్టి ఒక పెద్ద హారం అయితే చూడాలి అని అనుకుంటున్నా. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. అమ్మా ఊరుకోవాలడు నువ్వు నన్ను అలా చూడకు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూద్దాం. Excuse me. అయితే మేము వచ్చేసాం ఈ రోజు రీసెంట్ గా లాంచ్ చేశారనమాట శ్రీలీల గారు కూకట్పల్లి పిల్లర్ నెంబర్ 771 దగ్గర ఉన్న సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ కి. సో సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ కి నేను ఎందుకు తీసుకొచ్చా అంటే పిల్లర్ నెంబర్ 771 దగ్గర కూకట్పల్లిలో ఇది న్యూ బ్రాంచ్ అనమాట. సో లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి, అన్ని న్యూ కలెక్షన్స్ ఉన్నాయి. ఓకే ఆల్మోస్ట్ నీ దగ్గర ఉన్నాయి దానికన్నా న్యూ కలెక్షన్స్ వెళ్తున్నాయి. ఆల్రెడీ నీ దగ్గర ఉన్న దానికన్నా కొంచెం బెటర్ కలెక్షన్ ఇక్కడ నీకు ఏదైనా నచ్చొచ్చు అని చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చా అనమాట. సో అయితే నేను హారాలు చూస్తాను సిద్ధు అటెల్లా. అంత ఎప్పుడు హారాలేనా? మీకు ఇంకొక విషయం చెప్పనా, సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ లో తక్కువ వెయిట్ ఉన్న జ్యువెలరీ, హెవీగా కనిపించే జ్యువెలరీ ఉంటాయన్నమాట. అండ్ నేనైతే హారాలు అండ్ వడ్డానాలు చూస్తాను. వెల్కమ్ మేడం న్యూ స్టోర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ రోజు మా పెళ్లి రోజు అనమాట. అందుకని ఈయన గారు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నారు. నాకు మొత్తం చూసిన అన్నిటికంటే హారాల మీద పడింది కన్ను. తక్కువ లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది మనకి సిఎంఆర్లోనే ఎక్కువ ఉంటుంది అని చెప్పి నేను విన్నాను అండ్ నేను తీసుకున్నాను కూడా. బట్ ఇప్పుడు న్యూ స్టోర్ మనకి కుకట్పల్లి పిల్లర్ నెంబర్ 771 దగ్గర రీసెంట్గా లాంచ్ చేశారు కాబట్టి లేటెస్ట్ కలెక్షన్స్ అని ఒకసారి చూస్తాను అండ్ నాతో పాటు మా ఆడియన్స్ కి చూపిస్తాను. అండ్ నేనేం తీసుకుంటున్నాను, మా ఆయన ఏం కొనిస్తున్నారో కూడా చూద్దాం. లైట్ వెయిట్ లో డిఫరెంట్ చాలా కలెక్షన్ ఉంది మేడం. ఓకే, డిఫరెంట్ వరకు ఏం జరుగుతుందంటే బ్రైడల్ కలెక్షన్. చెప్పు ఏం జరుగుతుంది ఇక్కడ. నేను తీసుకొచ్చా, నువ్వు ఇంట్రో ఇచ్చేసావు. సరే అడగండి. నేనే తీసుకొచ్చాను. ఎక్సైట్మెంట్, గోల్డ్ చూసిన ఎక్సైట్మెంట్ లో విష్ణు వెంటనే అడిగేస్తూ ఉంటది అనమాట. ది బెస్ట్ చూపించండి, కంగారు ఏం లేదు, స్లోగా మెల్లగా తక్కువ రేట్లో తక్కువ వెయిట్ లో బాగా కనిపించేలాగా హెవీగా ఉండే జ్యువెలరీని మాత్రమే మీరు యూనిక్ గా ఉండాలి. ఇది చూడండి ఎక్కడ తీసుకున్నావు అదే మార్కెట్ లో ఎక్కడ దొరకలేని ఐటమ్ మా దగ్గర ఉంది. మొత్తం బ్రైడల్ కలెక్షన్. ఓకే,
మొత్తం లైట్ వెయిట్ జ్యువెలరీ వస్తుంది మేడం ఇది. ఇది వరకు కింద ఉంది దశోత్తరం వచ్చింది ఇక్కడ లాకెట్లో ఇక్కడ పక్కన సైడ్కి వచ్చి ఇప్పుడు డిఫరెంట్ వస్తుంది మేడం. ఇంత కోరల్ ఫ్లవర్ వర్క్ వస్తుంది ఇప్పుడు. ఇంత మన దశోత్తరం చూసి ఇది ఇప్పుడు కొద్దిగా న్యూగా డిజైన్ చేసి పెట్టారండి ఈ వర్క్. అంటే అవి పగడాల్లాగా ఉన్నాయి కదా. ఇవి పగడాలు పగడాలే సిద్ధు, తెలుగులో పగడాలు అంటారు, ఇంగ్లీష్లో కోరల్ అంటారు. ఓకే. ఇది వచ్చి వెయిట్ వచ్చి 54 గ్రామ్స్. నియర్గా అంటే ఇది వరకు వచ్చింది 95 గ్రామ్స్ 90 గ్రామ్స్ వచ్చిందండి. ఇప్పుడు లైట్ వెయిట్ లో బాగా అవైలబుల్గా వస్తుంది. కానీ నిజంగా చాలా బాగుంది ఈ టైప్. నా చాలా దగ్గర అద్భుతంగా ఉంటుంది లేదు. మోడల్ కూడా. And, చాలా పెట్టుకోవడానికి డిఫరెంట్. కూడా ఎలాంటి వాళ్ళకైనా సూట్ అయిపోద్ది. ఏ గాగ్రాస్ పైకైనా మీకు పట్టు సార్ మీదకి దేనికైనా చాలా డిఫరెంట్ కనబడుతుంది. ఇలాంటివి ఇంకా ఏమైనా ఉంటాయి ఒకసారి ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయండి. ఒకసారి వేసుకొని కూడా ట్రై చేసి చూడండి. పర్లేదు, పెట్టుకోవచ్చు. సిద్ధు చూడు ఎంత బాగుందో కదా. చాలా బాగుంది. ఫైనల్ చేసేద్దాం మరి. ఏంటి ఒకటే ఏంటి మమ్మీ ఎవడీడు? ఒక 3-4 చూడాలి కదా. నాలుగు చూసినా సరే బేసిక్ గా నాలోనే నన్నే ఫాలో అవ్వాలి నువ్వు. ఎందుకు మనం సిద్ధు? ఫస్ట్ చూసిందే ది బెస్ట్ అని నా అభిప్రాయం. ఫస్ట్ చూసిందే బెస్ట్ గా ఉంటది. సో ఎన్ని చూసినా చివరాఖరికి మనం తీసుకునేది ఫస్టే. నాకు ఇది బాగా నచ్చింది సిద్ధు, నిజంగా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ టైప్ అసలు ఎన్ని గ్రామ్స్ సార్ ఇది? 54 గ్రామ్స్ సార్. ఎక్కువ గ్రామ్స్ ఉందిగా. 54 బెస్ట్. మాకు ఏంటంటే సెంటర్లో కూడా రాధాకృష్ణ వచ్చింది. ఆహా. మీకు స్టార్టింగ్ సెలెక్ట్ చేశారు కాబట్టి మీకు బాగా ఇద్దరు కూడా రాధాకృష్ణ ఉన్నారు కాబట్టి రాకెట్ కూడా చాలా సూట్ అయింది. ఇద్దరం రాధాకృష్ణులా ఉన్నాం. సరే ఇంక వేరే చూపించండి. ఓకే. నాకు లాగా లక్ష్మీదేవి లాగా చూపించండి. ఇది కూడా కోరల్ డిజైన్. ఇది డిఫరెంట్ వస్తుంది. ఇవే అసలు ఇప్పుడు చాలా లేటెస్ట్ గా వస్తున్నట్టున్నాయండి. ఈ మోడల్ అసలు ఎక్కడ చూడలేదు నేను. చాలా బాగుంటుంది. డిఫరెంట్ వర్క్ అద్భుతంగా ఉంటుందండి. ఫ్లవర్ ఏంటి, పికాక్ సెంటర్ పికాక్. ఇదంతా మ్యూజియంస్ వస్తుంది. సౌరక్షి సీజెడ్ ప్లస్ మ్యూజియం సౌరక్షి స్టోన్ స్టోన్స్. ఇది ఈక్వల్ టు డైమండ్ లెక్క వస్తుంది. డైమండ్ లెక్క ఇది. కానీ ఇది చాలా బాగుంది. దీనికి ఏదో నెక్లెస్ కూడా ఉంది. ఉంది మేడం. చూపించండి. అంటే నేను ఎంత హెవీగా ఏం పెట్టుకోను, కానీ ఇది ఒకసారి కొంటే ఫ్రీయా చూస్తా. అండి? ఎంత మంచి ఐడియా మన బుర్రకి ఎందుకు తట్టలేదబ్బా. దీనికి డబుల్ రేట్ వేస్తాం. కానీ వేస్ట్ చేయలేదు. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా తక్కువ ఉంటాయి మన అవును, దగ్గర. ఇక్కడ మేకింగ్ మొత్తం ఉంటుంది, మేకింగ్ ఛార్జ్ ఉంటుంది. ఎలిఫెంట్స్ అండ్ లక్ష్మీదేవి చాలా మన బాగున్నాయి. దగ్గర మేకింగ్ చార్జెస్ ఉండవంట. మేకింగ్ ఛార్జ్ ఉంటుంది. వేస్ట్ చేయలు కూడా చాలా రేరబుల్ తక్కువ. తక్కువ వేస్ట్ చేయలు. నాకు ఇందాక నుంచి దాని మీద వెళ్తుందండి కన్ను. వెంకటేశ్వర స్వామి ఇదండి. ఆ, ఇది ఇంకా చాలా బాగుంటుంది మేడం. కదా. ఇంకా కోరల్ తర్వాత ఇదే. ఏది బాలేదు అని చెప్పడానికి లేదు. నిజంగా లేటెస్ట్ కలెక్షన్ అంటే లేటెస్ట్ కలెక్షన్ లానే ఉన్నాయి. చూడండి అసలు వెంకటేశ్వర స్వామి ఇది కూడా చాలా తక్కువ వెయిట్ అనిపిస్తుంది నాకు. 65 గ్రామ్స్. అవునండి. 65 గ్రామ్స్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవులు, నెమళ్ళు. ఇది అమేజింగ్ ఉంది. సెంట్రల్ వెంకటేశ్వరం కూడా ఉట్టుబడిలో ఉందండి డిజైన్. చూడండి ఎంత కళగా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. పైగా ఇవన్నీ కూడా ఇవి బీడ్స్, గ్రీన్ కలర్, ఎమరాల్డ్ బీడ్స్, పింక్ కలర్ ఇవన్నీ కూడా రావడం వల్ల ఏ శారీ మీదకైనా సూట్ అయ్యేలాగా ఉంది. ఇది బాగుంది సిద్ధు. చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి. బాగుంది. అన్ని ఇలా బాగున్నాయి అన్నప్పుడు నాకైతే పట్టుకోవడానికి చాలా లైట్ వెయిట్ ఇది ఉంది. నచ్చింది, బాగా నచ్చింది. వావ్, చాలా కదా. అంటే నువ్వు లక్ష్మీదేవిని అడిగావు కదా. అవును, అంతే. రేర్ గా ఏంటంటే అందరి దగ్గర లక్ష్మీదేవి వేసుకుంటారు కాబట్టి ఇట్లా రాధాకృష్ణ కానీ ఇట్లా ఇప్పుడు కొత్త వెంకటేశ్వర లక్ష్మీదేవి డిఫరెంట్ రేరుగా వేసుకుంటారండి. అందరి దగ్గర ఉంటాయి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అందరి దగ్గర అందరి దగ్గర ఉంటాయి ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివి తీసుకుంటే ఇదైతే పక్కన ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, నిజంగా ఎవరి దగ్గర లేని ఐటమ్ వేసుకోవాలి. ఫస్ట్ ఈస్ ద బెస్ట్. Definitely కనబడుతుంది. పక్కన పెట్టండి. సో నెక్స్ట్ ఇది చూపించండి ఒకసారి. హారం 2 ఏనుగులు ఏదో కనిపిస్తున్నాయి. ఏనుగులు ఉన్నాయి. ఇదే అండి పక్కన. వినాయకుడు మేడం. హెవీగా ఉంది. హెవీగా ఉంది కానీ ఒకసారి different. చూస్తా. ఎంత ఎందుకంటే వినాయకుడు. చాలా డిఫరెంట్ గా ఉంది సిద్ధు. మొత్తం వినాయకుళ్ళు 5 వినాయకుడు వచ్చారు. పంచముఖ వినాయకులు. పంచముఖ వినాయకులు. ఇది మొత్తం అంతా లక్ష్మీదేవి. చూసావా. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ Corals. పగడాలతో లక్ష్మీదేవి ఇవన్నీ కూడా. ఇది నార్మల్ గా ఎంత పడుతుందండి? అంటే ఇది చూడడానికి కొంచెం ఇది చాలా 110 light weight grams. ఉంది. 11 తులాస్ 110 ఉంది. grams ఆ? అవునండి. మీకు యాంటిక్ సాలిడ్ అండి ఇది. యాంటిక్. యాంటిక్ గోల్డ్. యాంటిక్ లో కొద్దిగా డిఫరెంట్ ఫినిషింగ్. ఇది వరకు బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది, ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ మార్చ్ చేస్తున్నారు. ఇప్పుడు సెంటర్ కూడా లక్ష్మి వస్తుంది. ఈ సెంట్రల్ గజ 100 grams లానే లేదండి ఇది. 200 grams 200 గ్రామ్స్ దాకా వస్తుంది. ఇది 100 grams సాలిడ్ అయితే మీకు 200 గ్రామ్స్ పైన అవుద్ది. కానీ మా దగ్గర లైట్ వెయిట్ లో తయారు చేయించాం. నాకు తెలిసి సిఎంఆర్ అంటేనే లైట్ వెయిట్ Light weight జ్యువెలరీ jewelry. హెవీగా కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంది. లక్ష్మీదేవి కూడా చూడు ఇలా కూర్చుని ఉన్నారు. కృష్ణుడు కూడా ఉన్నారు కింద. స్మాల్ గా. అసలు ఇదంతా నీట్ గా చెక్కారు సిద్ధు.
ఇప్పుడు మనం ఇది ఒకటే తీసుకోవచ్చా అండి? తీసుకోవచ్చు సార్. ఏంటంటే దీన్ని మ్యాచింగ్ వేసాం. మీకు ఇది ఒకటి కావాలంటే ఒకటి ఇస్తాం. ఇది మ్యాచింగ్ జుమ్కీస్ కూడా వస్తాయి మేడం. 61 grams. నా ఇయర్ రింగ్స్ కి మ్యాచ్ అయ్యాయి కదా. చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ సూట్ అయిపోయింది మేడం. లక్ష్మీదేవి కృష్ణుడు వచ్చారు. ఇదిగో ఇవన్నీ కృష్ణుడు వచ్చాయి చిన్నగా. చిన్న కృష్ణుడు వచ్చారు, సైడ్కి లక్ష్మి వచ్చింది. ఇది మొత్తం సైడ్స్ లక్ష్మీదేవి వచ్చాయి. బాగుంది. కొంతసేపు ఉండేవండి ఇలాగా ఎలాగో కొనుక్కోనుగా. నేత్రానందం. అది నేత్రానందం. ఏ కొంచెం వేసుకుంటా అది కొనుక్కుంటా. మేడం గారు తీసినది కదండి, డిఫరెంట్ కనపడుతుంది. అది నిజంగా డిఫరెంట్ గా ఉంది. చాలా నాకు different. అసలు యాక్చువల్ గా పగడాలది ఏది లేదు అన్నమాట. అది తీసుకుంటా. అండ్ ఇది ఏదంటే ఇది కూడా చాలా యూనిక్ ఉంటుంది. అది లావెండర్ కలర్ బీడ్స్ ది ఇదండి. నిజంగా నాకు బాగా నచ్చింది. ఈ కలర్ Purple colour. బీడ్స్ ఇప్పుడు చాలా మంది ఇది ట్రెండ్ లో ఉన్న కలర్ అన్నమాట. పర్పుల్ కానీ లావెండర్ కానీ. సో ఇది నాకు బాగా నచ్చింది. ఇది కూడా బాగా పర్పుల్ లావెండర్ లావెండర్ మీద వేసుకోవచ్చు, పర్పుల్ మీద వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది కూడా చూడు బాగున్నాయండి. ఇంకేమున్నాయి కొంచెం ఇక్కడ ఏదో కింద ఇలా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కొంచెం నెక్ సెట్స్ అవి అన్ని దాంట్లో డిఫరెంట్ గా. ఇది ఒకసారి ఇది చూడండి. లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ కాదు అమ్మవారు. బట్ అమ్మవారు, ఈ కిరీటము ఇవి అన్ని కూడా మనకి టెంపుల్లో పెడతారు కదా. టెంపుల్లో పెట్టినట్టు కిరీటం లాగా చక్కగా స్టోన్స్ వీటిలో డిఫరెంట్ గా ఉంది. ఈ బీడ్స్ అవి బాగున్నాయి. ఇది సింపుల్ చాలా లైట్ వెయిట్ అనుకుంటా సిద్ధు. 28 grams ఇది. యాక్చువల్లీ బంగారం షాప్ లో పనిచేసిందండి. అవును. అలా బాగా ఏం తెలుస్తాయండి. లేదు. ఇంకా రేర్ గా ఈ మోడల్ వచ్చేది మనకి 40 నుంచి 45 grams వస్తుంది. ఇప్పుడు లైట్ వెయిట్ తయారు చేయించారు. ఇంకా డిఫరెంట్ ఉన్న వర్క్స్ చాలా ఉన్నాయి, చూపిస్తాను మేడం. యాక్చువల్లీ లైట్ సిద్ధు వడ్డానం. సిద్ధు నేనేమంటానంటే మన పెళ్ళి 7 సంవత్సరాలు అయింది కాబట్టి 7 వారాల నగలు కావాలా ఏంటి? అదే అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. కోరుకోండి మేడం, సార్ని 7 వారాలు నగలవన్నది కోరుకోవాలి. కోరుకుంటే కరుణించి తీర్చాలి కదా. తీరుస్తారు సార్. ఎందుకు 7 వారాలు నగలొద్దు, 7 రకాలు తీసుకుంటా. మ్యారేజ్ అయ్యి 7 years అవుద్ది, 70 years అవుద్ది. సో 70th year 70th ఇయర్ కి నేనేం మొయ్యగడా అమ్మా అయ్యో అనుకుంటూ 70th ఉంటా. మ్యారేజ్ యానివర్సరీకి నీకు 7 వారాల నగలు నేను కొనిస్తాను. బతికుండాలి కదా సిద్ధు నేను. ఉంటావు. అంతేగాని బ్లెస్ ఇప్పుడు చేస్తున్నానే. ఇప్పుడే కొనిస్తారు మేడం సార్. యానివర్సరీ రోజు. ఇప్పుడే కోరుకోండి. ఈ లేదు, రోజు లేదు. యానివర్సరీ 7 వారాలు నగలేమొద్దు. జస్ట్ ఒక రింగ్, ఇయర్ రింగ్స్, సింపుల్ గా ముక్కు పుడక, చిన్న నెక్లెస్, బ్యాంగిల్స్ ఇలా 7 రకాలు బ్రాస్లెట్. మన దగ్గర స్కీమ్ ఏమన్నా ఉందండి? అవును సార్. ఇప్పుడు నేను 70 years వరకు వెయిట్ చేయడం అంటే కష్టం. ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్ కి, ఇప్పుడున్న రాబోయే పొల్యూషన్ కి 70 years 70th యానివర్సరీ అంటే 11 months లో కొనియాలి సార్. వేసుకోలేను కూడా నేను అండి 7 వారాలు కష్టాలండి. నగలు. కానీ సో ఈ లోపు ఒకేసారి అనుకుంటా మీకు స్కీమ్ ఉంది. 11 months లో కొన్నాం సార్ మేడం గారు. అదే సార్, ఈ లోపు స్కీమ్లన్నీ ప్లానింగ్ చూసుకుని ఉంది సార్. చేద్దాం సార్. ఏంటంటారు మన దగ్గర ఏంటి స్కీమ్ అసలు? ఇది మంత్లీ స్కీమ్ సార్. మంత్ వచ్చి మీకు 10,000 పర్సెంట్ 10,000 కట్టారనుకోండి, దానికి ఈక్వల్ టు గోల్డ్ మీకు యాడ్ అయిపోతుంది మీకు పాస్బుక్ మీద. ఇట్లా మీకు 11 months కడితే 11 monthsకి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్కి ఎటువంటి ఛార్జెస్ ఉండదండి. GST పడుతుంది. నెక్స్ట్ ఇంకో ప్లాన్ కూడా ఉంది. మీ దగ్గర పాత గోల్డ్ ఏమైనా ఉందనుకోండి, ఇందులో కన్వర్ట్ చేస్తే మీకు ఈ మధ్యలో మీకు ఏమైనా ఫంక్షన్స్ అకేషన్ ఏమంటే మీరు తీసుకోవాలనుకుంటే ఈ మధ్యలో కూడా తీసుకొచ్చింది. ఇక్కడ ఉంది కదండి, మనకి 6వ నెల తీసుకుని 50%, లాస్ట్ వరకు అంతా మీకు ఎటువంటి ఛార్జ్ ఉంటుంది. ఇది కూడా మీకు వాళ్ళని ఐటమ్ తీసుకొచ్చి ఇక్కడ మనకి కన్వర్ట్ చేసుకొచ్చింది. ఈ స్కీమ్ ఒకటి, ఈ స్కీమ్ ఒకటి, 2 స్కీమ్ ఉన్నాయి సార్. ఈ స్కీమ్లో చాలా మంది ఆన్లైన్లో కూడా మీ స్కీమ్లో కడతాం. అవునండి. సో ఈ స్కీమ్ నేను ఈ ప్లాన్ కూడా తీసుకుంటే బెస్ట్ ఆఫర్. బెస్ట్, చాలా బెస్ట్ అండి స్కీమ్. అంటే మనం ఇన్వెస్ట్ చేసుకునే ప్రతి రూపాయి కూడా మనీ అనేది, సో గోల్డ్కి ఇన్వెస్ట్ చేసుకున్న అదంతా ఒకేసారి పెట్టి మనం గోల్డ్ కూడా కొనలేం కాబట్టి మనం ఈ స్కీమ్ ద్వారా కొంచెం కొంచెం కట్టుకుని మనకు కావాల్సినంత బంగారాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అనమాట. సో విషయానికి వస్తే మా ఆవిడ షాపింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తుంది. చాలా ఫాస్ట్. సో చాలా ఫాస్ట్. నేను ఫాస్ట్ గా చేసుకునే ఐటమ్ కూడా ఫాస్ట్ గా సెల్ చేసుకునే ఐటమ్ కూడా చాలా మంచి దొరుకుతుంది. అవునండి. కానీ నిజంగా ఒకటి చెప్పండి, నేను ప్రతిసారి షాప్ కి వెళ్తాను, ప్రతి స్టోర్ కి వెళ్తాను. మీ అందరికి నిజంగా ఎంత ఓపిక కదా. మార్నింగ్ నుంచి ఎవరెవరో వస్తారు, మా అది సేల్స్ మెన్ కూడా చూడండి చాలా మేడం, ఇది ఓపిక చూడండి ఉంటారు. మేడం, అది ఇది అని చెప్తూ ఉంటారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీ అందరి వర్క్ కి ఒకసారి మంచిగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అని. ఎందుకంటే ఓపిక ఉండాలి కదా సిద్ధు. నేను కొంచెం చూపించి సేపు ఓపిక కూడా మాట్లాడితేనే ఉండాలి. నువ్వు భరించలేవు. అలాంటిది నాలాంటి వాళ్ళు ఒక 100 మంది వస్తారు రోజుకి, పాపం అలా మాట్లాడతారో మీరు కదా. మాట్లాడుతాడు. ఏంటంటే మీకు అందుకే కస్టమర్ నేను ఎక్కువ సాటిస్ఫై చేసి మాట్లాడించలేను. పంపించాలి. అందుకే నేను ఎక్కువ మాట్లాడించుకొని నాకు ఏది పర్లేదు. నచ్చిందో అది తీసేసుకుంటా. చూడండి, ఇంకా మీకు వెరైటీస్ ఇంకేం కావాలో చూపిస్తాను. చూపించండి.
హారంలో ఇది ఓకే అండి. నెక్లెస్ ఇది నెక్లెస్. ఇది నెక్లెస్. మీరు ఆరాలో వడ్డాలు చూపించండి. సారీ సార్, నెక్లెస్ లో ఇది ఓకే అండి. వడ్డానాల్లో లైట్ వెయిట్ ఉన్నాయి సార్ వడ్డాలు. వడ్డాణంలో లైట్ వెయిట్ తీసుకున్నారా? సింపుల్ గా. సింపుల్. గోల్డ్ ఎంత ఉంది సార్ ఈ రోజు? ఇదిగోండి మేడం సార్ లేటెస్ట్. అది 100 గ్రామ్స్ లో ఉందా నీకు? సార్ ఈ రోజు గోల్డ్ వచ్చి 5700. 5700. ఇదిగోండి మేడం 5700. మీకు 198 గ్రామ్స్ వస్తుందండి లైట్ వెయిట్. ఇది వరకు అయితే వడ్డానం తీసుకోవాలనుకుంటే మీకు 150 గ్రామ్స్ పెట్టాలి అంకల్ బెల్ట్ ని. ఇప్పుడు సింపుల్ గా 100 గ్రామ్స్ వచ్చేస్తుంది. 50 గ్రాములు మీకు సేవ్ అవుతుంది సార్. చూడండి 50 గ్రాములో ఏంటంటే వంకీ తీసుకోవచ్చు, నెక్లెస్ తీసుకోవచ్చు, జుమ్కీస్ తీసుకోవచ్చు, 2-3 వెరైటీస్ వస్తాయి. ఈసారి ఒకప్పుడు బెల్ట్ టైప్ వడ్డాను 150 గ్రామ్స్ పెడితే గానీ దానికి లుక్ తెలియదు. లుక్ వచ్చింది. మోడల్స్ చూపించరా? ఇంకా చాలా ఉన్నాయి మేడం. ఇవి తీసేసేయండి, ఇది పక్కన పెట్టు సిద్ధు. ఈసారి ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతానికి వడ్డానమే కొనుక్కుంటా సిద్ధు. ఏమండో ఇది విన్నారా? 7 months ఉందా? ఈ స్కీమ్ కట్టుకోండి. 7 months కూడా తీసుకొచ్చి అదే అండి, మ్యారేజ్ అందుకోసమే. ఆ స్కీమ్ కట్టుకుని మీకు 7 months కూడా తీసుకొచ్చి మంచి స్కీమ్ సార్. చాలా బాగుంటుంది. సన్నగా లేవా? సన్న ఉంది మేడం. ఇంత హెవీ నేను పెట్టుకోలేనండి. సన్నగా కానీ ఇది simple గా. హెవీగా కనిపించినా సరే లైట్ వెయిట్. అదే సిద్ధు 100 గ్రామ్స్ లో ఉంది. ఇంకా కొంచెం సన్నగా ఉందంటే ఒక 80 గ్రాముల్లో వస్తుందేమో అని. 10 గ్రాములు 50-60 వేలు ఉంది కదా, అప్పుడు ₹1,00,000 తగ్గుద్ది కదా. ఇదండి ఇది లాకెట్ ఇంతకు వేసుకోవచ్చు. మించి నాకు అసలు అవసరమే లేదండి. వెనకాల బెల్ట్ కూడా మొత్తం అంతలో వచ్చేది 120 గ్రామ్స్ వచ్చేస్తుంది మేడం. 1 కిలో 120 1 కిలో సార్. ఇది టోటల్ 120 గ్రామ్స్. 120 గ్రామ్స్ అండి. మీకు ఏంటంటే లాకెట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మేడం గారు వడ్డాను లాకెట్ పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు. లాకెట్ తీసేసి ఇది పెట్టుకోవడం. remove లాకెట్ కూడా పెట్టుకో రిమూవ్ అయిపోద్ది. లాకెట్ కూడా రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఇది ఇదివరకు వడ్డానం ఈ అంటే. సైడ్ కానీ లతలు వచ్చి ఇప్పుడు లాకెట్ వస్తుంది. డిఫరెంట్ కనబడుతుంది. ఆవిడెవరు? లతలు. ఎవరు? లత అంటే తీగలా? ఆ, ముగ్గులు లతలు. పికాక్ వస్తుంది, లతలు వస్తాయి. నాకు వడ్డాణం అంటే ఈ టైపే ఇష్టం తెలుసా. ఇవన్నీ కొంచెం అంతే. ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు మార్కెట్ లో ట్రెండ్ ఏది నడుస్తుందో అదే పెడుతుంది ఎక్కువ. అవును. ప్రెజెంట్ అయితే ఇది ట్రెండే కదండి ఇది. ట్రెండ్ ఇది. ఇది ఎప్పటికీ 120 గ్రామ్స్ సార్. trend మీకు లాకెట్ వేసుకోవచ్చు. ఎన్ని బీడ్స్ పనికి వస్తాయి. రూబీస్, ఎమరాల్డ్స్. నేను బెల్ట్ లో కూడా వాడుకోవచ్చు అని అనిపిస్తుంది నాకైతే. చూడండి సార్. చాలా బాగా చూసుకోండి. మీరు తీసుకోండి. ఏంటండి చూస్తారు? అంటే ఈ మధ్య కొంచెం అదే ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టుకున్నావా? నాకు గోల్డ్ కొని వచ్చినప్పుడు ఇప్పుడు సన్నగా అయ్యావు కాబట్టి సార్ ప్రిగా పెట్టేసుకుంటారు. పెట్టుకున్నావు. మీరు కొంటే సార్ పెట్టేసుకుంటారు. లాకెట్ తీసి నేను కూడా వాడుకోవచ్చు కదండి. వాడుకోవచ్చు. లాకెట్ తీసుకొచ్చి మీకు వాడుకోవచ్చు, ఇందులో వాడుకోవచ్చు. ఈ మధ్య మంచి ట్రెండ్ గా ఏదైనా మనమే ట్రెండ్ సార్ వాడుకోవచ్చు మేడం. ఈ లాకెట్ తీసి ఏంటంటే సౌసీ పల్స్ ఇవన్నీ వస్తాయి కదా, సో కొద్దిగా డిఫరెన్స్ షేర్వాణి పైకి కూడా ఇది వేసుకోవచ్చు. 120 గ్రామ్స్ కదండి. ఇంకొంచెం తక్కువ గ్రామ్స్ 100 100 గ్రామ్స్ కూడా వస్తుంది. 100 గ్రామ్స్ ఒకసారి చూపించండి. ఇది ఉంచండి. ఇప్పుడు ఏం తీసుకోం కానీ. ఓకే చూడండి మేడం. మీకు అదే నేను ఏంటంటే స్కీమ్ కట్టేసుకుంటా. ఐడియా వస్తుంది. స్కీమ్ లో మీకు డిజైన్ చూసారనుకోండి, రేపనికి ఐడియా వస్తుంది. ఇదిగోండి మేడం మీకు 100 గ్రామ్స్ వస్తుంది డిజైన్. ఇది కూడా రిమూవ్ చాలా డిఫరెంట్. ఇది ఎమరాల్డ్ బీడ్స్ వస్తాయి. ఇక్కడ లాకెట్ దీనికి ఇవ్వరా? మార్చుకోవచ్చు. ఏంటంటే అప్పుడు అదే తీసుకోవచ్చు కదా. అది బెల్ట్ బెల్ట్ విడ్త్ పెద్దది ఉంది, పెద్దగా ఉంది. ఇది కొంచెం correct గా సింపుల్ గా ఉంది. సింపుల్ గా ఉంది. నువ్వు నాజుగ్గా ఉంటావు కదా. దీని మీద లతలు కూడా చాలా బాగున్నాయి. లతలు కూడా బాగుంటాయి. సిద్ధు హ్యాపీ యానివర్సరీ. వడ్డాన్ని తీసుకుంటే మీకు స్కీమే బెటర్ మేడం. స్కీమే బెటర్. స్కీమ్ లో తీసుకోండి. ఖచ్చితంగా చాలా స్కీమ్ బాగుంటుంది. ఇప్పుడు కట్టేస్తాం మేము. ఎందుకంటే నెలకు పెద్ద 10,000 ఐటమ్ కదా, రూపాయలు. స్కీమ్ లోనే కట్టుకోండి సార్. పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది 100 గ్రామ్స్ నిజంగా మనం అనుకుంటాం కానీ ఒకటేసారి 7-8 లక్షలు 5-6 లక్షలు పెట్టి కొనుక్కోలేమండి. కొనుక్కోలేదు. కష్టంగానే స్కీమే. ఉంటది కదా. మనకి సో ఎక్కువ స్కీమ్ శాతం అది కట్టుకుంటే- ఆన్లైన్ మనకు యూఎస్ నుంచి కూడా ఎక్కువ శాతం స్కీమే కడతారు మేడం. ఆ. స్కీమ్ కట్టి అక్కడి నుంచి మనకి ఇక్కడ ఐటమ్ సెలెక్ట్ చేసుకుని నేను నిజంగా మామూలుగా కూడా ఏదైనా కొనాలి అని అనుకున్నప్పుడు ఒక 2 lakhs 2.5 లేదు బాగుంది అంటే 3 lakhs వరకే. అవును. ఇంకా మరీ ఎక్కువ పెట్టి కొనుక్కుని అది ఇంట్లోనే ఉంటది. మేము ఎలాగో షూటింగ్ అంతా యూజ్ చేయం కదా. చెప్పు. ఇంట్లో ఉంటది, ఆ. బీరువాలో ఉంటది. మేడం మరి ఇంట్లో ఎందుకు ఉంటుందండి? సంవత్సరానికి 5-6 ఫెస్టివల్స్ అక్కడ వస్తాయి. పెడతాను. ప్రతిసారి Functions కొనరండి వస్తాయి. బాబు. ప్రతిసారి ఒకసారి కొనరు. కొనుక్కుంటే అన్ని నేను functions మనకి వస్తాయి మీకు ఒకటి చెప్పనా? నిజంగా ఈ రోజు చెప్తున్నా, ఇలాంటి పెద్దది ఏదో ఒకటి కొనుక్కుందామని చెప్పి వస్తా. ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మో వద్దులే వద్దు అది కొనొద్దు ఇది కొనొద్దు అని చెప్పి ఎరా simple గా ఇదంతా చిన్నగా కొంటా. ఎరా. ఇదేంటంటే ఒక్క మొగుడు పక్కనే ఉన్నాడు కదా, ఆడికి ఇలా చెప్తే అయ్యో పాపం అని చెప్పి తీసేసుకుంటారని ఇదొక లేడీస్ టెక్నిక్ అనమాట. నిజంగా పాపం ఏం సిద్ధు, మొహమాట నేను పడకు, ఎప్పుడూ- నేనేం మొహమాట పడను. స్కీమ్ కడతాను, నేను ఇది తీసుకుంటాను. వచ్చిన పని ఇది ఫస్ట్ కానిస్తే నేను ఇదే ఫిక్స్ చేద్దామా? సో ఈ రోజు మనకి ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో తెలుసా? ఈ రోజు మనకి చాలా యానివర్సరీ అని, మన plans యానివర్సరీ అని ఉన్నాయి. Yes. అన్ని ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఓకే. అండ్ వడ్డానం కూడా నువ్వు సెలెక్ట్ చేసుకో, ఫోటో తీసుకుని పెట్టుకుంటే మనకి
మన రేపనగా మోడల్స్ డిఫరెంట్ అప్డేట్ అవుతా ఉంటాం. మా దగ్గర మంత్లీ అప్డేట్ అయిపోతాయి. వన్ వీక్ అప్డేట్. స్కీమ్ కట్టుకున్న తర్వాత అప్పుడు మనము ఆ టైంలో ఏ మోడల్ బాగుందో అది చూసుకొని తీసుకోవచ్చు. సో పెట్టుకోవచ్చు. జెంట్స్ కి కూడా కడాస్ కడాస్ చైన్స్ బ్రాస్లెట్ లాకెట్స్ డిఫరెంట్ లాకెట్స్ కూడా వచ్చాయి. రింగ్స్ డిఫరెంట్ సో నేనైతే ఫైనల్ గా ఇదే తీసుకుంటాను. మేడం గారు అయితే ఎందుకంటే నాకు పగడాల్ది లేదు అండ్ రాధాకృష్ణుల మోడల్ది లేదు. సో నాకు ఇది ప్యూర్లీ నచ్చింది. దీనికి తగ్గ ఇయర్ రింగ్స్ ఏమైనా చూపిస్తారా అండి? అవును మేడం. ఒకసారి సేమ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ జుమ్కీస్ ఓకే. ఎనీ సెట్ మీదకి కానీ మనము దీనికి తగ్గ పాలిష్ అది చేసుకోవచ్చు. ఫినిషింగ్ చేసుకుంటే మనకి సేమ్ వచ్చేస్తుంది. సేమ్ వచ్చేస్తుంది అన్నిటికీ ఎనీ సెట్ మీదకి బాగుంటుంది దాని మ్యాచింగ్. సో పర్ల్స్ అండ్ ఇవి కోరల్స్ గ్రీన్ బీడ్స్ వీటన్నిటికీ బాగుంది. సిద్ధు చూడు మేడం గారు జుమ్కీస్ కూడా తీసుకుంటారు. జుమ్కీస్ ఇప్పుడు వద్దు పర్లేదు అన్న నేను కాదండి, తర్వాత- ఇది యాంటిక్, ఇదేమో ఇది కదా. అది వాళ్ళు పాలిష్ Finishing చేసి మార్చు. ఇస్తారంట. ఫినిషింగ్ మన చేతిలో ఏంటంటే ఉంది. మీకు మనం 1 అవర్ లో వేసి చేస్తాం. కావాలంటే ఇదే యాంటిక్ చేసుకోవచ్చు లేదంటే చేసుకోవచ్చు. ఇది పాలిష్ చేసుకోవచ్చు. దీనికి మీకు తగ్గట్టు డిఫరెంట్ but నాకు ఇదే మార్చుకోవచ్చు. కావాలి. ఏంటంటే ఈ స్టోన్ హైలైట్ కావాలి డల్ సో ఫినిషింగ్ దానికి ఇప్పుడు దీని నుంచి యాంటిక్ కి చేస్తున్నారు కదా, దానికి చేస్తారు. చార్జెస్ తీసుకుంటారా? చార్జెస్ మన అంటే దగ్గర మనకి మేకింగ్ చార్జెస్ అవి ఒకసారి ఫ్రీ ఉంటుంది. ఆ, ఒకసారి రెండు free సార్లు. ఉంటుంది. ఒకసారి అయితే ఫ్రీ ఎన్నిసార్లు కానీ అన్నిసార్లు మార్చడానికి ఉండదు. ఒకసారి అయితే ఫ్రీ చేసేసి ఫ్రీగా చేసుకోవచ్చు. ఫ్రీ చేసేసి మన దగ్గర కొంచెం మేకింగ్ చార్జెస్ అండ్ వేస్టేజ్ చార్జెస్ ఇవన్నీ కూడా కొంచెం రీజనబుల్ గానే Reasonable ఉంటాయి ఉంటాయి. అన్నారు. Okay. సో మన దగ్గర ఏంటండి, ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది కదా ఈ స్టోర్. అవును. సో న్యూ కలెక్షన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా బెస్ట్ మనకి అంటే ఏమైనా ఏమైనా ఆఫర్స్ డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ డిస్కౌంట్స్ కానీ కానీ ఏమైనా ఉన్నాయా? చేస్తాం మేడం. మీరైతే ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫిక్స్ బట్ ఇయర్ మంచి discount market లేదా లో తెలియదు నాకు. అదే మేడం, ఆ. మీరు ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా, మీకు బెస్ట్ డిస్కౌంట్ ఇప్పిస్తాను. అవునా? ఓకే. ఓకే, ఇదన్నమాట వెడ్డింగ్ యానివర్సరీకి నేను తీసుకుంటున్న గిఫ్ట్. సో సిద్ధు ఏంటి అని అంటే నార్మల్గా నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నా దగ్గర చాలా రకాలు ఉంటాయి కాబట్టి తనకి నచ్చితే తీసుకుంటుంది అన్న ఉద్దేశంతో నాకు ఇలాగా ఓపెన్ సర్ప్రైజ్ కింద ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో మీరందరూ ఏంటంటే- నిజంగా చెప్పాలంటే మీరందరూ కమెంట్స్ పెట్టారు కదా సిద్ధు అడ్డా నువ్వేం కొనిస్తున్నావు ఏం కొనిస్తున్నావు అని. వీడియో రిలీజ్ అయిన ఈవినింగ్ రోజే మేము నిజంగా ఇక్కడికి వచ్చి చేస్తున్నాం అనమాట. సో ఇది వెడ్డింగ్ యానివర్సరీకి నేను తీసుకున్న గిఫ్ట్. రీసెంట్గా లాంచ్ అయిన కుకట్పల్లి పిల్లర్ నెంబర్ 771 దగ్గర ఉన్న సిఎంఆర్ ఫ్యామిలీ మాల్కి వచ్చేసేయండి. అండ్ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ అనమాట. సో ఎంటర్ అయిన వెంటనే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. చాలా రకాలు ఉన్నాయి, లైక్ హారాలు కానీ డైమండ్స్ కానీ అండ్ చిన్న చిన్న స్టడ్స్ కూడా చూస్తున్నాను నేను రెగ్యులర్ వేర్కి. అండ్ ఇక్కడ మనకి వెండి వస్తువులు ఇవి చాలానే ఉన్నాయి. నా బిల్ కూడా వచ్చింది, బిల్ ఇవ్వండి. సో నేను పర్చేస్ చేసేసుకున్నాను, అయిపోయింది. అండ్ మీరు నా కూడా దగ్గర కూడా బిల్ వచ్చేసింది. నేను అనుకున్న దానికంటే- సాటిస్ఫై అయ్యి దాని వరకు వాళ్ళు నాకు డిస్కౌంట్ ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ. నేను సిఎంఆర్ లో ఇది పర్చేస్ చేయడం నాకైతే బెస్ట్ అనిపించింది. ఎస్, సో ఇదన్నమాట ఈరోజు యానివర్సరీకి మా ఆయన కొనిచ్చిన బంగారు ఆభరణం. సో నీకు అండ్ నచ్చింది మీరు కదా? కూడా నాకు చాలా బాగా నచ్చింది సిద్ధు. అండ్ ఫస్ట్ నేను ఇదే చూసాను అండ్ నాకు ఇదే నచ్చింది. మిగిలినవి అన్నీ కూడా చాలా హెవీగా అనిపించినప్పటికీ అన్ని మోడల్స్ చాలా బాగున్నాయి, లేటెస్ట్గా ఉన్నాయి. బట్ నేను అంత హెవీగా ఎప్పుడు యూజ్ చేయను అండ్ సింపుల్గా శారీస్ అవి కట్టుకున్నప్పుడు నాకు ఇది బాగుంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇయర్ రింగ్స్ నేను కస్టమైజ్ చేయించుకున్నాక ఇది నేను కన్ఫామ్గా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్లోడ్ చేస్తాను. అప్పుడు దాన్ని బట్టి మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా నాకు చెప్తూ ఉన్నారు, వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ లింక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారంట. సో మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు కూడా డీటెయిల్డ్గా వీడియో కాల్లో అన్నీ చూపించి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి వేస్టేజ్ ఛార్జెస్ లేవు అండ్ మేకింగ్ ఛార్జెస్ లేవు అండ్ మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మిస్ అవ్వకండి. సో వెంటనే వచ్చేసేయండి సిఎంఆర్ ఫ్యామిలీ మాల్లో ఉన్న సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ పిల్లర్ నెంబర్ 771 కుకట్పల్లి. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి జ్యువెలరీ ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి, సెకండ్ ఫ్లోర్లో పట్టు శారీస్ ఉన్నాయి అండ్ థర్డ్ ఫ్లోర్లో కిడ్స్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు, ఫోర్త్ ఫ్లోర్లో మెన్స్ వేర్ కూడా ఉంది. మరి సో వెళ్దామా నీకు ఏమైనా men's wear కి? షర్ట్ కావాలి అంటే ఇప్పుడు కొనుక్కోవద్దు, తర్వాత కొనుక్కోవాలన్నమాట. నా తెల్లే నేను ఒక షర్ట్ సెలెక్ట్ చేయాలంటే ఈరోజు మా నేను నిజంగా చెప్తున్నాను Anniversary అంతా సిద్ధు CMR లోనే షాపింగ్ ది అయిపోతుంది. నేను సపరేట్ గా తనకు తెలియకుండా వ్లాగ్ చేస్తా. ఏంటి అంటే ఇప్పుడు నేను ఇంత క్విక్ గా ఒకటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి ఒకటే స్టిక్ ఆన్ అయి ఉన్నా. బట్ సిద్ధు ఒక షర్ట్ కి 20-30 షర్ట్స్ తీస్తాడు అనమాట. అవి మళ్ళీ వేసుకుని ఇది బాగుందా, ఇక్కడ లూజ్ ఉంది కదా, ఇక్కడ ఇలా ఉంది కదా, అలా ఉంది కదా అని చెప్పి అసలు తీసుకోడు. సో నువ్వు అలా చూడకు. యానివర్సరీ రోజు నీకు సిగ్గులేదు అసలు, ఎలా చెప్తున్నావు ఇవన్నీ?
అంటే నేను ఇప్పటికైనా చెప్తున్నాను ఒక సిద్ధు. షర్ట్ ని నేను అలా సెలెక్ట్ చేస్తా అంటే నేను ఎలా సెలెక్ట్ చేశానో అది అంటే దానికంటే ముందు ఎంతమంది అమ్మాయిలు ఏం పాయింట్ పెట్టావన్నా ఛీ, మరి అది అలా అనిపిస్తుంది నాకు ఏయ్, కదా. నేనేం అలా షర్ట్లు ట్రయల్ చేసినట్టు అమ్మాయిలు నేను ట్రై చేయలేదమ్మా. మరి ఎందుకు ఓకే ఏదో చిన్న ఎగ్జాంపుల్ అది తుస్తుంది అందు నేనేం చెప్పను. ఓకే చలో గైస్ బై సో బై. థ్యాంక్ యూ అండ్ కమెంట్స్ లో మా loving అందరికి and హ్యాపీ యానివర్సరీ supporting me. చెప్తున్న వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో Thank మచ్ you మీ so అందరి much. ప్రేమాభిమానాలు ఎప్పుడు మా మీద ఇలానే ఉండాలి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ సిదిష్ను. బై బై నాకు Bye. తెలుసు ఈ వీడియోలో అయాన్ష్ మిస్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకండి